నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే తన చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదం గురించి వింటూ ఉన్నానని కానీ తన జీవితంలో తొలిసారి పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలనను చూస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పార్లమెంటు నూతన భవనంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు నూతన భవనంలో ఇదే తన తొలి ప్రసంగమని పేర్కొన్న ముర్ము పలు కీలక విషయాలపై ప్రసంగించారు తెలంగాణలో సమ్మక్క సారక గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కానుందని ఆదివాసీ యోధులను స్మరించుకోవడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు लाख करोड़ रुपया गलत हाथों में जाने से बचे हैं। डिजी लॉकर की सुविधा भी जीवन को आसान बना रही है। इसमें अभी तक यूजर्स के 6 बिलियन से ज़्यादा डॉक्यूमेंट्स जारी हुई है। आयुष्मान भारत हेल्थ अकाउंट के तहत लगभग 53 करोड़ लोगों की डिजिटल हेल्थ आईडी बन चुकी है। माननीय सदस्यगण, डिजिटल के साथ साथ फिजिकल इंफ्रास्ट्रक्चर पर भी रिकॉर्ड निवेश हुई है। आज भारत में ऐसा इंफ्रास्ट्रक्चर बन रहा है जिसका सपना हर भारतीय देखता था। पिछले 10 वर्षों के दौरान गाँव में 4.25 लाख किलोमीटर नई सड़कें बने हुए हैं। नेशनल हाईवे की लंबाई 90,000 किलोमीटर से बढ़कर 1,40,000 किलोमीटर हुई है। 4 लेन नेशनल हाईवे की लंबाई 2.5 गुना बढ़ी है। हाई स्पीड कॉरिडोर की लंबाई 500 किलोमीटर थी जो आज 4,000 किलोमीटर है। एयरपोर्ट की संख्या 74 से 2 गुना बढ़कर 149 हो चुकी है। देश के बड़े बंदरगाह पर कार्गो हैंडलिंग कैपेसिटी 2 गुना हो गई है। ब्रॉडबैंड इस्तेमाल करने वालों की संख्या में 14 गुना बढ़ोतरी हुई है। देश को लगभग 2 लाख गांव पंचायत को ऑप्टिकल फाइबर से जोड़ा जा चुका है। 4 लाख से अधिक పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఈసారి అపురూపమైన దృశ్యం చోటు చేసుకుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో ప్రవేశిస్తున్నప్పుడు రాజాదండం ముందుగా వచ్చింది అంటే ఒక రాణి వస్తున్నప్పుడు ఎలా ఉండేదో ఆ విధంగా రావడం ఆశ్చర్యపరిచింది వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురాతత్వ శాఖ ఏఎస్ఐ ఇటీవల వెల్లడించింది వాటిలో విష్ణువు హనుమంతుడు విగ్రహాలు కూడా ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది మసీదులో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ఏఎస్ఐ తవ్వకాలు జరిపింది
ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు, ఏకో టూరిజం విస్తరణ, ఉన్న అవకాశాలు, వ్యవసాయంతో అధునాతన సాంకేతిక విధానాలపై ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని అభిలాషించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం వెంట ఉన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబుకు దూరంగా ఉన్నారని చెప్పారు. కేవలం వారిద్దరు మాత్రమే చంద్రబాబుతో కలిసి నడవలేదని ఆర్జీవి చెప్పారు. అయితే సీనియర్ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ను కూడా మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి అమ్మనాన్నల ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కలెక్టర్, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతించారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 8 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీ అనుమతినిచ్చింది. సుక్మా బీజాపూర్ సరిహద్దు టేకులగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు చేపట్టాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 జవాన్లు మృతి చెందారు. 14 మంది జవాన్లకు గాయాలయ్యాయి. డిఆర్జీ, కోబ్రా దళాలు టేకులగూడెం సమీపంలోని జొనాగూడ, అలీగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గాయాలైన జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయపూర్కి తరలించారు. బాపట్ల జిల్లాలో నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర కొనసాగుతోంది. తొలుత కొల్లూరు మండలం చిలుమూరులో భువనేశ్వరి పర్యటించారు. రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బట్టిప్రోలు మీదుగా చెరుకుపల్లి మండలం చేరుకొని చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. సార్ మీరు కూడా
ఫోన్ అంటుంది నువ్వు ఫోన్ అంటుంది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16వ డివిజన్ గణేష్ నగర్లో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్క దాడి చేశాయి. ఈ దాడిలో గాయాలైన చిన్నారులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కార్పొరేషన్లో ఇలాంటి సంఘటనలు గతంలో అనేక మార్లు జరిగాయని, అధికారులు మాత్రం తూతు మంత్రంగానే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొట్టడానికి ఏం పోలేదు, అడుగుతుంది. ఏం కొట్టలే అది ఆమె కొట్టడానికి ఏం పోలే కానీ అంకుల్ మేము మధ్యాహ్నం గాజుల షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వస్తుంటే మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ ఒక కుక్క వచ్చి స్వరంలో వచ్చి లాగింది, చేయి పట్టుకుంది. ఇద్దరు ఆంటీ వాళ్ళు రాయి తీసుకొని కొట్టిర్రు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నుండి పార్టీకి గడ్డుకాలం ఎదురైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ సిఎస్ఎస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో జిల్లా సహకార సంఘం అధికారులు సమీక్షంలో కొత్త చైర్మన్గా అల్లం రవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అల్లం రవి మాట్లాడుతూ గత చైర్మన్ రైతులను పట్టించుకోకపోవడంపై చైర్మన్పై అవిశ్వాసం పెట్టి నెగ్గామన్నారు. రైతులకు అందుబాటులో ఉండి అన్ని రకాల వ్యవసాయ అవసరాలను తీర్చుతానని అన్నారు. అనంతరం చైర్మన్ను, డైరెక్టర్లను, స్థానిక ప్రజాప్రతినిధులను రైతులు సన్మానించారు. ఫస్ట్ సంతకం కానీ కొత్తగా చైర్మన్గా ఎన్నుకోవడానికి వచ్చినటువంటి పెద్దలకి, నా తోటి డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. గత 4 సంవత్సరాలు ఏం జరిగిందో ఏం పోయిందో మాకు తెలియదు. మా చైర్మన్ గారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయలేదు. దానికోసమే మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది. కొత్తగా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మేము రైతులకు ప్రతి క్షణం అడుగడుగు ఏ సహకారాలున్నా మేము ముందుండి మరి చేసుకుంటామని మనవి చేస్తున్నాను. అందులో ఈ రైతులకు ఎరువులు కానీ మరి విత్తనాలు కానీ మరి ఇన్ టైంలో మేము అందించి మరి రైతుల రుణం తెచ్చుకుందామని మనవి చేసుకుంటున్నాం. కొత్తగా చైర్మన్గా ఎన్నుకోవడానికి వచ్చినటువంటి పెద్దలకి, నా తోటి డైరెక్టర్లకి మనవి చేస్తున్నాను.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.